తెలుగు భాషను ఆదరించడం, తెలుగు తల్లి రుణం తీర్చుకోవడం, తెలుగు భాషను పరిరక్షించుకోవాలని, తెలుగు భాష కోసం తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించుకున్నామని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జీటీపీ మహిళా కళాశాలలో తెలుగు భాష ఔన్నత్యంపై సదస్సు, తెలుగు పండితులకు సత్కారం నిర్వహించారు. విద్యార్థులకు పోటీలు కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఈడీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అన్నపురెడ్డి ధనలక్ష్మి మాట్లాడుతూ, తెలుగు భాష అమృతమైన భాష అని, తెలుగు భాష ఔన్నత్యం ప్రపంచ స్థాయికి వెళ్లిందని అన్నారు. తెలుగు అధ్యాపకులు ఎస్ నాగేశ్వరరావు, కేజీఆర్ఎల్ కళాశాల తెలుగు శాఖాధిపతి నాచు శ్రీవల్లి, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు ప్రయాగ మాణిక్యాలరావు, కలిగొట్ల గోపాల శర్మలు మాట్లాడుతూ, మన తెలుగు భాషలో ప్రబంధాలు, చాటువులు, కథలు, సామెతలు, ప్రక్రియలు ఉన్నాయని, ఆనాటి మహాకవులు సమాజ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవ జీవన మనుగడకు తమ పద్యాల ద్వారా చైతన్యం చేశారని అన్నారు. వేమన, దాశరథి, సుమతి ఇటువంటి శతకాలు ఈనాటికి ఏనాటికి చెరగని ముద్రలా ఉంటాయని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, అభినవ భోజ, గన్నాబత్తుల పెదతాత, రామరాజభూషణ సాహితీ పరిషత్ అధ్యక్షులుగా ఆరుద్ర, ఆత్రేయ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి మహాకవులను భీమవరం తీసుకుని వచ్చి సత్కరించారని అన్నారు. వందల తెలుగు సభలు, అష్టావధానాలు నిర్వహించారని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలను నిర్వహించి నలుగురు పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఎంఏడి ప్రిన్సిపల్ జోహన్న, వైస్ ప్రిన్సిపల్ జి సతీష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారంటే మన భాష ఎంత ప్రాముఖ్యతగా చూడండి. అటువంటి తెలుగు భాషకు అవకాశం పెట్టిన మహానుభావులు, మహాకవులు ఎందరో జాతి చరిత్రలో ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి రచనలు యుగాంతం వరకు చెరగని ముద్రలా ఉన్నాయి. అటువంటి రచయితల్ని స్మరించుకుంటూ తెలుగు భాషకు ఒక ఉద్యమం చేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని గుర్తింపు చేసుకుంటూ, తెలుగు సాహిత్యానికి ఎవరైతే సేవలు అందించారో వారందరినీ భావితరాలు తెలియజెప్పాలని ఈ తెలుగు ఉద్యమంలో భాగంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అది తెలుగు సాహిత్యం అనేది భీమవరం ఈ ప్రాంతంలో ఉంది అంటే మహానుభావులు అభినవ భోజ, ఆయన ఆ రోజుల్లోనే అభినవ భోజ అన్నారు. గన్నాబతుల పెత్తాత గారు, ఆ తులసమ్మ గారు ఇంటికి వస్తే అందరికీ పెట్టడం, ఈయనేమో సాహిత్య కార్యక్రమం చేయటం, వెనకాల మేము ఏదో ఆంజనేయ స్వామిలో గంతులేయడం తప్ప ఆ మహానుభావుడు పెత్తాత గారు ఇంటికి రాని తెలుగు కవి లేడు అంటూ అతిశయోక్తి లేదు. చెప్తున్నాను మీకు, తెలుగు కవి రాని లేడు. అక్కడ ఒక క్రీడాకారు రాని వాళ్ళు లేడు, ఒక సంగీత విద్వాంసం రాని వాళ్ళు లేడు. ఆ ఇల్లు తులసమ్మ సౌధమును పెట్టాము మేము. నిజంగా అక్కడ మరి పుట్టపర్తి నారాయణచార్యుల నుంచి జానమద్ది మల్లికార్జునరావు చిన్న కుర్రాడు లేదా, ఆయన వరకు కూడా వచ్చినటువంటి ఇల్లు అది. మరి ఎన్ని రోజు సత్కారాలు 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 ఇవన్నీ చేయడం అనేది గొప్ప విషయం. మరి రామరాజభూషణ సాహిత్య పరిషత్ అనేది స్థాపించి మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా కన్నాపతి పెద్దగా నిర్వహించారు. అలాగే మళ్ళీ వాళ్ళ చరిత్ర చెప్తే వాళ్ళ జీటీపీ మహిళా కళాశాలకి కట్టి బీఈడీ కళాశాలలో అనేక మంది విద్యార్థులు చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా తెలుగు సాహిత్యం మీద ఒక అధ్యయన కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. అందుకని తెలుగు సాహిత్యం ఇంకా సజీవంగా ఉంది అంటే పెద్దతాత గారు చేసినటువంటి సాహిత్య సేవలను మళ్ళీ తెలియజేస్తున్నాం. తెలుగు భాష వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు మా కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మా గన్నాబతుల తులసమ్మ పెద్ద తాతయ్య గారు వాళ్ళ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పెద్ద తాతయ్య గారి సాహిత్యము సమాజ సేవల్లో కూడా ఎంతో ఉన్నత స్థానంలోనూ ఎంతో అధిరోహించిన వాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మేము మా ఫౌండర్స్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు కన్వీనర్ గారు మన చెరుకోడ రంగసాయి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు భాషను వ్యవహార భాషలోకి ఈరోజు ఎంత సరళంగా మాట్లాడుకుంటున్నామంటే ఆ పుణ్యమూర్తే కారణం. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. అటువంటి విద్యా సంస్థను నెలకొల్పిన పెత్తాత గారి తులసమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటూ, వారి సేవలు ఈ రోజున ఇవాళ ఈ జీటీపీ కళాశాల ఏర్పడడం వల్ల, వాళ్ళ చేతుల మీద నెలకొల్పడం వల్ల ఇవాళ తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ ఘనత ఆ భార్యాభర్తలకే చెందుతుంది. వారు ఇచ్చిన ఈ సంస్థలను ఎల్లకాలం మనం కాపాడుకుంటూ 10 మందికి విద్యావేత్తలుగా ఈ కళాశాలలో తయారవ్వాలని చెప్పి మన మాతృభాషను ఎప్పుడూ కూడా ప్రతి పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గిడుగు రామ్మూర్తి పంతులు గారు గ్రాంధికుల నుంచి వ్యవహారిక భాష అంటే వాడుక భాష మనం ఈ అన్ని గ్రంథాలు చదువుకునే భాగ్యం కలిగిందంటే కేవలం గిడుగు రామ్మూర్తి పంతులు గారిని మనం ఈరోజు తప్పనిసరిగా స్మరించుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే కనుక తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా
తెలుగు తప్ప మిగతా అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది మన దౌర్భాగ్యం, తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం. పడిపోతే ఏమన్నా కేకేస్తాడన్నాడు, వేరే భాషలో కేకేస్తాడా, మమ్మీ అని కేకేస్తాడా? పడిపోతే ఈడ్స్ లెంప మీద కొట్టావు ఏం మాట్లాడతాడు? అమ్మా అంటాడు. స్వచ్ఛమైన అమ్మ నాన్న అనే భాష మర్చిపోతున్నారు. ప్రతి తెలుగువాడు కూడా కనీసం ఇంట్లో పోనీ బయట మాట్లాడుతాం సిగ్గు అనుకుంటే కనీసం ఇంట్లో మాట్లాడుకోండి. రోసి రోయిదు కామిని జనుల తారుణ్యాల సౌఖ్యంబులన్ పాసిపాయిదు పుత్రమిత్రధన సంప్రతి వాంఛాలత కోసి కోయి దీన్ని త్రుల్లాత్న మనం బకుట ప్రీతిగా సక్రియ చేసి చేయదు దీన్ని త్రుల్లాంచవే శ్రీకాళహస్తీశ్వర. ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే కనుక ఆ రోజు మన తెలుగు కవి అయిన గిడుగు రామ్మూర్తి గారి జయంతి. ఈ సంవత్సరం మనం 161వ జయంతి జరుపుకుంటున్నాం గిడుగు రామ్మూర్తి గారిది. అలాగే ఈయన ఎన్నో రచనలు ఎన్నో కావ్యాలు రాసినప్పటికీ ఈయన తెలుగు భాష అభివృద్ధికి చాలా పోరాటం చేశారు. మనం తెలుగు వాళ్ళం, పుట్టుకతోనే తెలుగు వాళ్ళుగా ఉన్నాము. ఈనాడు అందరూ కూడా ఏదో ఆంగ్ల మాధ్యమాలు తీసుకుంటున్నారు, చదువుతున్నారు. కానీ అక్కడి నుంచి వచ్చింది మన మాతృభాషలో చదివితేనే కదా మనకు అన్నీ ఎక్కుతాయి. ఇప్పుడు